నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బ్రహ్మాండంగా ఉన్నాము. చక్కటి సమయంలో హైదరాబాద్కి మీరు రావడం జరిగింది. ఆషాఢ మాసంలో ఉన్నాము. ఆషాఢ మాసంలో ఆషాఢ మాసం అంటేనే చాలా అద్భుతమైనటువంటి మాసం. అటు వారాహి నవరాత్రులు అనుకోవచ్చు. అసలు వచ్చేటటువంటి తిథులని చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి తిథులు. మరి ఇదే ఆషాఢ మాసంలో దక్షిణాయనం కూడా ప్రారంభం కాబోతోంది. ఇక దక్షిణం వైపు ఆయన పయనిస్తూ ఉంటారు కాబట్టి సూర్యనారాయణ మూర్తి 6 నెలలు కూడా మనం ఎలాంటి విధి విధానాలని పాటించాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏమిటి దక్షిణాయనం, ఏమిటి ఉత్తరాయణం అనేది తెలుసుకోవాలి. అటు పండగలు, ముహూర్తాలు ఇంకన్నీ మొదలు కాబోతున్నాయి. ఇంకా పండగలు, ముహూర్తాలు, మంచి మంచి అద్భుతమైనటువంటి మాసాలు ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఏమిటి దక్షిణాయనానికి ఉన్నటువంటి ఆ మహిమ, ఎట్లా వినియోగించుకోవాలి ఈ సమయాన్ని? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇదేంటంటే ఇప్పుడున్న తరంలో, ఇప్పుడున్న జనరేషన్కి నేను అప్పుడప్పుడు ఈ హస్తసాముద్రికం చెప్పేటప్పుడు చెప్తుంటా. పూర్వం చెప్పేవి పాజిటివ్, ఇప్పుడు నెగిటివ్గా, ఇప్పుడు నెగిటివ్ చెప్పే పూర్వం పాజిటివ్గా చెప్పాలంటే, పూర్వం ఏదైనా అక్రమార్జనతో పైకి వస్తాడు అంటే వీడి జాతకం బాగాలేదండి, వాడు ధార్మికమైన సంపత్తితో కాకుండా అధార్మికంగా డెవలప్ అవుతాడు, కొంచెం జాగ్రత్త అని నెగిటివ్గా చెప్పేవాడు కొన్ని వందల సంవత్సరాల కిందట. ఇప్పుడు ఏంటంటే చక్కగా మీ వాడు జీతం కంటే గీతం ఎక్కువ వచ్చే ఉద్యోగం చేస్తాడు, బ్రహ్మాండంగా సంపాదిస్తాడు, పయాదం బాగుండే డిపార్ట్మెంట్లో చేరతాడని దాన్ని పాజిటివ్గా చెప్తున్నాం. పూర్వం దేశ బహిష్కారం అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న చోట రాణించడండి, దేశాల పట్టుకుని వెళ్ళిపోతాడు మీ వాడని అది చాలా నెగిటివ్గా చెప్పేవాడు పూర్వకాలంలో. ఇప్పుడు మీ వాడు ఫారిన్ వెళ్తాడంటే దర్జాగా ఫారిన్ వెళ్ళి సంపాదిస్తాడని చెప్పి అంటే ఏంటంటే ఒక తరం మారుతున్న కొద్దీ ఏంటంటే మనకి నీడ్స్ వేరే ఉంటాయి, ఆ తరానికి ఉపయోగపడే లక్షణాలు వేరే ఉంటాయి. ఈ ఉత్తరాయణ దక్షిణానికి వచ్చేది ఏంటంటే పూర్వకాలంలో ఉత్తరాయణం జపధ్యానాలకి, హోమాలకి, మన ధార్మికమైన అంటే ఏంటంటే పారమార్థికానికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి దాన్ని చాలా గొప్పగా చెప్పి దక్షిణాయనం అంతా ఆయన యోగనిధిలోకి వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉత్తరాయణాన్ని. కానీ ఇప్పుడున్న తరంలో ఏంటంటే మాకు ముక్కు మూసుకుని జపం చేయాలని పని లేదు, ఈ శరీరాన్ని పిల్లలు అన్నది వదిలేసేయాలని పని లేదు, నాకు ఉపయోగపడేది ఏంటి అంటే చేస్తే నాకు ఏమిటి లభిస్తుంది, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధార్థం అనే సంకల్పంతోనే వస్తున్నాను తప్పితే లోక కళ్యాణార్థం అని ఇప్పుడు ఎవరు చేయటంలా. సో లౌకికానికి పూర్తిగా పనికి వచ్చేది దక్షిణాయనం. మీకు కావలసినటువంటి ఇష్టికి కావలసిన కోరికలన్నీ తీరటానికి పనికి వచ్చేవి దక్షిణాయనం. ఉత్తరాయణంలో కాదు. సో అందుకే ముహూర్తాలు కూడా ఉండవు కదండి పెద్దగా, మాఘమాసం తర్వాత ఉండవు పెద్దగా. అందుకని ఏంటంటే ఇప్పుడు అహికానికి కావాల్సినవన్నీ ఇప్పుడు లభిస్తాయి కాబట్టి ఇప్పుడు తరంలో ఏం చెప్పాలంటే దక్షిణాయనం వచ్చిందంటే మీరు అదృష్టవంతుడికి కావాల్సిన పనులన్నీ ఇప్పుడు ఇష్టికి కావాల్సినవన్నీ చేసుకోవడానికి ఉపయోగపడే టైం ఇది. దీంట్లో ఏంటంటే ఈ లౌకికం అనేది ఇహలోకానికి వస్తుంది, పారమార్థికం అనేది పైలోకాలకు వస్తుంది, మధ్యలో ఈ దేవలోకాలు, పితృలోకాలు ఉంటాయి. ఈ పితృదేవతలకి సంబంధించింది కూడా భాద్రపద బహుళ పక్షం అంతా కూడా పాడ్యమి నుంచి మనకి అమావాస్య దాకా వస్తుంది. అంటే ఏంటంటే ఈ పితృపక్షాలు మొత్తం 15 రోజులు కూడా ఇప్పుడు మా నాన్నగారు నవమి రోజు వెళ్ళిపోయారు అనుకోండి, వెళ్ళిపోయారు అనుకోండి, ఏ మాసంలో చతుర్దశి రోజు మా అమ్మగారు వెళ్ళిపోయినా, ఏ మాసంలో నవమి రోజు మా నాన్నగారు వెళ్ళిపోయినా, ఈ 15 రోజుల్లో ఆ పక్షంలో ఆ తిథి రోజు మనం తర్పణాలు ఇవ్వటం అనేది అంటే ఏమిటి సంవత్సరంలో మనం మామూలుగా తద్దినాలు పెట్టినప్పటికీ ఇది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఏంటంటే క్యాలిక్యులేషన్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి, అక్కడ టైంకి ఇక్కడ టైంకి ఎలా డిఫరెన్స్ ఉంటుందో ఈ లార్జ్ స్కేల్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద చార్ట్ మీద చిన్న చక్రం, పెద్ద చట్రం, ఇంకా పెద్ద చట్రం గీసారనుకోండి, ఈ భగవంతుడి దగ్గర ఈ చిన్న మూలిక అంటే ఒక సెంటీమీటర్ జరిగేసరికి ఈ పెద్ద చట్రంలో విశ్వంలో ఏంటంటే ఒక దాదాపు 5-6 అంగుళాలు జరుగుతుంది. అలా ఏంటంటే ఇక్కడ సంవత్సరం జరిగింది వాళ్ళకి ఒక రోజు అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ మెథడ్. అందుకని ఏంటంటే సంవత్సరానికి ఒక్క రోజు పెడతాం పితృతర్పణ అంటుంటారు, కాదు వాళ్ళకి రోజు పెడతాం. పితృలోకంలో టైంకి కంపేర్ చేస్తే ఏంటంటే ఇక్కడ మన సంవత్సరానికి ఒక రోజు పెట్టేది అక్కడ రోజు పెట్టినట్టు అవుతుంది. ఇది ప్రధానంగా. అందుకని ఏంటంటే ఇందులో పండగలన్నీ కూడా ఇప్పుడే వస్తాయి,
అంటే ఏంటంటే మనకి జనరల్గా ఏం చెప్తారంటే మీకు ఉదయం సంధ్య సాయంత్రం సంధ్య అని ఉందనుకోండి, ఈ సంధ్య వేళ ఏంటంటే చెడు ఆలోచనలు వచ్చేటువంటి చెడు భావాలు వైపు పోకుండా మనిషిని కంట్రోల్ చేయటం ఏంటంటే అనుష్ఠానం అనేది అప్పుడు చేసుకోమని చెప్తారు, అంటే దేవతలు ఆరాధించమని. అలాగే దక్షిణాయనంలో ఏంటంటే మీకు పండగలన్నీ కూడా ప్రాశస్తమైనవన్నీ కూడా వరుసగా పెట్టుకొస్తాం అనమాట. సో దక్షిణాయనం ఒక ప్రదోష సమయం, అది చక్కగా వినియోగించుకోవాలి, చక్కగా ఉపయోగించుకోవాలన్నమాట. దాన్ని ఎంత ప్రశస్తమైంది కాబట్టి దాన్ని ఉపయోగించాలి. అదే కర్కాటక సంక్రమణం నుంచి వస్తుంది. కర్కాటక మన సంక్రాంతి అంటాం దాన్ని. మకర సంక్రాంతికి వచ్చేసరికి ఉత్తరాయణం వస్తుంది. అది ధార్మికమైన దానికి పైలోకాలకి సంబంధించింది, జపధ్యానాలకి అది శ్రేష్టమైనది. లౌకికమైనటువంటి మన కోరికలన్నీ తీరడానికి కావాల్సినటువంటి ఇష్టి అంటే మనకి చేసుకునేవన్నీ కూడా ఇప్పుడు చేసుకోవాలి. అద్భుతం అండి. అసలు సనాతన ధర్మంలో ఈ పెట్టిన విధి విధానాలన్నింటినీ చూసుకుంటే ఎంత అర్థం ఉంటుందో లోపల మనం నిజంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే బోల్డ్ ఎంత అర్థం ఉంటుంది. ఈ పండగ చేసుకోవాలా, ఈ పండగ ఎందుకు చెయ్యాలి, పర్యావరణాన్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని మనం మన పండగల్ని ఖచ్చితంగా చేసుకోవాలి. దక్షిణాయనంలో ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి వివరణ కూడా అదే అర్థం, ఖచ్చితంగా అది అర్థం చేయిస్తోంది. డెఫినెట్గా ఈ పండగలు చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఐహిక సుఖాలని మనం పొందాలి అంటే మనం చేసుకోవాలి. రైట్. అటు శ్రావణ మాసం లక్ష్మీదేవితో మొదలుకొని వినాయకుడు, మళ్ళీ అమ్మవారు, కార్తీక మాసం మాటల్లో చెప్పలేము ఆ మాసం గురించి అయితే. రైట్. సో ఖచ్చితంగా ఈ మాసాలన్నిటిని వినియోగించుకున్న 6 నెలలు అంటే ఇది ఒక మనం డిపాజిట్ చేసుకుంటున్నాం ఈ 6 నెలల్లో అనుకోవచ్చు, యూటిలైజ్ చేసుకుంటున్నాం. అది మనకి తర్వాత ఉత్తరాయణంలో యూటిలైజ్ చేసుకుంటాం. ఉత్తరాయణంలో ఏంటంటే ధార్మికంగా విత్డ్రా చేసుకుంటున్నాం. ఇప్పుడు డిపాజిట్ చేసి అప్పుడు విత్డ్రా చేసుకుంటాం ఖచ్చితంగా. అయితే పండగలు చేసుకోవడం అనేది అందరికీ తెలిసిందే, చక్కగా చేసుకుంటారు. కానీ దైవారాధన విషయంలో ఖచ్చితంగా నిత్యం ఈ 6 నెలలు చేయాల్సినటువంటి ఆరాధన విషయం ఒకసారి చెప్పండి, ఏం చేయమంటారు? ఈ 6 నెలలు కూడా ఏంటంటే నిత్యము ఈ నిత్యానుష్ఠానం అది కంపల్సరీ. ఎందుకంటే మీకు గట్టిగా మాట్లాడితే ఏంటంటే ఏదో అంటారు చెప్తారు చూసారా, ఫిజికల్గా బాబా గారు మన దగ్గర ఉన్నారనుకోండి, మనకి భౌతికంగా ఆ సమాధి మందిరము అంతవరకు లెండి తోట అలా ఫిజికల్గా చూస్తాం మనం. ఆయన యోగ సమాధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన్నా సరే ఆయన పక్కనే ఉంటారు. అలాగేంటంటే ఫిజికల్గా స్వామివారి మెలకుతూ ఉన్నప్పుడు అక్కడ పరివారము దేవతాగణాలు వాళ్ళతో లిమిటెడ్గా అనిపిస్తుంది మనకి. కానీ యోగేంద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నిరంతరము కూడా మన అందరితో కూడా సమ్మిళితం అయిపోయి వ్యాప్తి ఎక్కువ అవుతుంది. ఇంకా జాగ్రత్తగా మనల్ని పరిశీలిస్తారు అనుకోవచ్చు. సరే, పరిశీలిస్తారనుకోవడానికి ప్రధాన కారణం అనమాట. అంటే ఫిజికల్ బాడీకి ప్లాస్మా బాడీకి ఆ తేడా వస్తుంది అనమాట. అదేంటంటే వాళ్ళు ఆ యోగ నిద్రలో ఉన్నారు అంటే ఏంటంటే ప్రపంచానికి సంబంధించి. అందుకని ఏంటంటే మీరు భాగవతంలో కూడా చూసినప్పుడు కృష్ణుడు ఆ యోగంతులో పడుకున్నప్పుడు ఇటు పక్క ఆయన వచ్చి ఏదో కోరడానికి వచ్చి అప్పుడు డిస్టర్బ్ చేయరు. మామూలు నిద్రపోయేవాడి బావాలే అని లేపుతారు. అంటే ఈ ప్రపంచానికి సంబంధించిందే ఇది విధి విధానం చేస్తున్నప్పుడు, ఆయన ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు, ఆయన యోగవంతుడిలో ఉన్నప్పుడు అది చాలా దోషం అవుతుంది. మామూలు మనిషి పడుకుంటే బావాలేమన్నదానికి ఆ యోగనిద్ర అంటే అదేనమాట. యోగనిద్ర మీన్స్ ఏంటంటే మనకందరికీ కావలసినవన్నీ కూడా సమకూర్చడం కోసం ప్రపంచాన్ని, ఈ ప్రకృతి, ఈయనేమో పరమాత్మ కదా, ఈ ప్రకృతికి సపోర్ట్ చేస్తూ దానికి కావాల్సిన నీడ్స్ అన్నీ చూసేటువంటిది అంటారు. అంటే మన ఆఫీసర్ గారు మనతో ఉన్నప్పుడు మనం కొంచెం ఫ్రీగా మాట్లాడచ్చు, కానీ ఆయన శ్రీమతి గారితో ఏకాంతంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని ఎలా అంటారో, ప్రకృతిని పరిశీలిస్తూ ప్రకృతికి సపోర్టింగ్ గా ఉండి ఈయన యోగమాయలో ఉంటారు. రైట్ రైట్. అద్భుతం అండి. ఖచ్చితంగా నిత్య ఆరాధన చాలా అద్భుతంగా వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.